మా హస్బెండ్‌ని పఫ్ తీసుకురమ్మంటే ఆయన పప్పు తీసుకొచ్చాడు. నేను ఎన్నో మోసాలు చేశానురా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఇక మ్యాటర్ ఏంటో చెప్పే ముందు మన వీడియోస్‌ని కొత్తగా చూసినోళ్ళు మన ఛానల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అసలు లిటరల్లీ నాకు అసలు ఎట్లా ఏం పెట్టాలో ఫేస్ ఎక్స్‌ప్రెషన్ నాకు నిజంగా అర్థం కాలేదు. ఏం తెమ్మన్నా నిన్ను? పప్పు. పప్పు అన్నా నేను? పప్పే నేను పప్పు తెమ్మంటే పప్పు తెచ్చి సో లంచ్ టైమ్ అయిందనమాట. సో మా హస్బెండ్ అయితే ఇంటికొస్తారు డైలీ. సో వచ్చేటప్పుడు నాకు రెయిన్ పడుతుంది కదా! వేడివేడిగా ఏమైనా తినబుద్ధి అయితుంది. సో పఫ్ తీసుకురా అని చెప్పా అనమాట. ఆయనకి పప్పు అని అర్థమైందంట. అసలు చూడండి మామూలు పప్పు కాదు. ఇలాంటి పప్పు కాదు. మళ్ళా తోటకూర పప్పు అంట. అస్సలు నాకసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆశగా తీశాననమాట. పఫ్ వచ్చింది. పఫ్ తినొచ్చు అనేసి అసలు ఓపెన్ చేస్తే పప్పు. ఈ పప్పేంది అనుకుంటే నువ్వు పఫ్ తిమ్మన్నావా? నాకు పప్పు అని అర్థమైంది. ఎట్లాగో లంచ్ టైమ్ అయింది కదా! సో నేను తింటానని తీసుకురమ్మన్నావేమో, లేకపోతే నువ్వు ఇంకోసారి తింటావేమో అని తీసుకొచ్చా అనేసి చెప్పారు. అసలు లిటరల్లీ ఏం చేయాలో కూడా అర్థం కాలే. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరెప్పుడైనా ఇలాంటిది ఫేస్ చేసారా లేదా? కామెంట్ చేయడం మర్చిపోకండి.